అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. సోమలదొడ్డి వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి మిరెడ్డి మహేశ్వర్ రెడ్డి మా స్వగ్రామానికి సంబంధించిన వాడు, తొక్కుర్తి గ్రామానికి సంబంధించిన వాడు, మాకు దూరపు బంధువు. వాళ్ళ నాయన గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా కూడా మా చిన్నాయనకు ముఖ్యంగా మా చందున్నకు కూడా ముఖ్య అంశుడిగా ఉన్నాడు. ఆ మహేష్ రెడ్డి వాళ్ళ నాయనకు పెళ్లి చేసింది కూడా మా నాయనే. మా గ్రామంలోని యువత చెడు మార్గంలో ప్రయాణం చేయకూడదనేటువంటి ఒక విధానంతో ఈ పిల్లోడు చిన్న వయసులో నేరం ఏది చట్టం ఏది తెలియని వయసులో తప్పులు చేస్తా పోతా ఉన్నాడని అనేక మార్లు మా అన్న కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినాడు. 2024 ఫిబ్రవరిలో కూడా నా దగ్గరికి వస్తే ఆ పిల్లోడు మహేష్ రెడ్డి వాళ్ళ నాయన మళ్ళీ ఇద్దరు నా దగ్గరికి వస్తే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామంటే మామిడి వీరాంజనేయులు గారికి ఫోన్ చేసి ఎల్టీ లోను అడిగాము. 20 లక్షల వరకు ఎల్టీ లోన్ పెట్టొచ్చని ఆయన అంటే ఎన్ఆర్కే మోహన్ గారి దగ్గరికి, లీగల్ అడ్వైజర్ దగ్గరికి కూడా వీళ్ళని పంపడం జరిగింది, మా సొసైటీ సెక్రటరీతో పాటు. అంతకుముందు అత్యవసర పరిస్థితుల్లో అడిగితే మా నాయన కూడా డబ్బులు ఇచ్చినాడు, మా అన్న కూడా డబ్బులు ఇచ్చినాడు. దానికి ఫోన్ పే స్లిప్స్ కూడా ఉన్నాయి. పిల్లోడైతే మావాడే, మా స్వగ్రామము. అయితే తప్పుడు అలవాట్లలో, తప్పుడు స్నేహాలతో, తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాడని తెలిసి వాళ్ళ నాయనను అనేక మార్లు హెచ్చరించడం జరిగింది. వాడు నా మాట వినడం లేదు మామ, మా కంట్రోల్లో లేడు మామ అని వాళ్ళ నాయన అనేక మార్లు చెప్పడం జరిగింది. ఈ మధ్య కూడా ఎలక్షన్ల తర్వాత కూడా ఒక 2 నెలల కింద ఇట్లా నా మీద ఇట్లా కేసు పెట్టినారు మామ అని ఆ పిల్లోడు మా అన్నకు ఫోన్ చేసినట్టు చంద్రశేఖర్ రెడ్డికి అనంతపురం వంటూరులో కేసు పెట్టినారు, పలానా వాళ్ళు అని కూడా చెప్పడం కూడా జరిగింది. చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ పిల్లోనికి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్ ఇష్యూస్ ఉన్నాయి. తన గుంటూరుకి సంబంధించిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయితో విడాకులు తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది అన్అఫిషియల్ గా. మళ్ళీ ఇంకా కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా ఆ పర్సనల్ ఇష్యూస్ లో కూడా మా అన్నతో సాయం అడగడం కూడా జరిగింది. ఇప్పుడు మేమందరం కూడా బాధపడుతున్నాం. వాడు చనిపోయినాడు, ఇట్లా చేసుకున్నాడు, తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. పాల్చర్లకు సంబంధించి బంగారు మురళి అనే పిల్లోడు మొన్న రాత్రి వీడిని మహేష్ ని సోమలతోటి నుంచి నాగిరెడ్డి పోయే దారిలో రైల్వే ట్రాక్ దగ్గర వదిలిపెట్టినాడు. ఇక్కడ మా ఫ్రెండ్స్ వస్తున్నారు, డిన్నర్ ఉంది అని చెప్పి అక్కడ డ్రాప్ చేయించుకున్నాడు. మళ్ళీ ఒక 2-3 గంటల తర్వాత వచ్చి నన్ను పికప్ చేసుకో అని చెప్పిపోయినాడు. దాని తర్వాత అక్కడి నుంచి ఆ మురళికిను వాడి ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో చాటింగ్ చేసినాడు, ఫేస్బుక్ లో చాటింగ్ చేసినాడు. నేను సూసైడ్ చేసుకుంటున్నాను కూడా వాళ్ళకి తెలియజెప్పడం కూడా జరిగింది. ఏదో తాగి మాట్లాడుతూ ఉంటాను అని పట్టించుకోలేదు, కానీ పొద్దు నుంచి చూసేటప్పటికి జరిగిన అనర్థం అంతా కూడా వాళ్ళని చూడాలి. నిన్న అర్లీ మార్నింగ్ కానీ మొన్న మిడ్ నైట్ కానీ ఆ పిల్లోని ఫేస్బుక్ స్టేటస్ చూస్తే లవ్ ఫెయిల్యూర్కి సంబంధించి కోర్ట్స్, ఇంకా జీవితం సాలిస్తానని ముగిసిపోయింది అనేటువంటి మెసేజెస్ వచ్చే, అర్థం వచ్చే విధంగా మెసేజెస్ ఇవన్నీ కూడా పెట్టడం కూడా మనం అందరం కూడా స్క్రీన్ మీద చూసాం. అదేవిధంగా పరిటాల శ్రీరామ్ దగ్గరికి వెళ్తా వస్తా ఉండేవాడు, పరిటాల శ్రీరామ్ని కలిసేవాడు. పరిటాల శ్రీరామ్ దగ్గరికి పోయినా పరిటాల శ్రీరామ్ ఆర్థిక సాయం చేస్తామని కూడా అనేక సార్లు హామీ ఇచ్చినాడు.
ఈ పిల్లోడు కొంత హైఫై లివింగ్ కి అలవాటు పడినాడు, అప్పులు ఎక్కువ చేసినాడు. అంతకుముందు ఒక 4-5 ఏళ్ల కింద కర్నూలు దగ్గర యాక్సిడెంట్ అయితే కూడా దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది వాడిని బయట వేసుకునేదానికి. వాళ్ళ నాయనకి తలకు మించిన భారం అయితే అనేది. పరిటాల శ్రీరామ్ ఆర్థిక సాయం చేస్తానని, వీడి లవ్ ఇష్యూస్ సాల్వ్ చేస్తానని ఏదో మాట ఇచ్చింటే పోయినాడు అనేసి చెప్పుకున్నాడు. అప్పుడు పరిటాల శ్రీరామ్ దగ్గర పోతా వస్తున్నప్పుడు కూడా మా మీద ఫేస్బుక్ లో పోస్టులు పెట్టినాడు, కొద్దిగా వ్యతిరేకంగా పెట్టినట్లుగా. తర్వాత కూడా మా దగ్గర కలిసినాడు, మళ్ళీ మా దగ్గర సాయం పొందినాడు, మాతో మాట్లాడినాడు. మేము పట్టించుకోలే. పిల్లోడిని ఎత్తుకొని బుజ్జగించాలనుకుంటాం, ఉచ్చబోస్తాడు వంటి మీద, మన పిల్లోడు కాకుండా పోతాడా అనుకున్నాం. మా చిన్నాయనకు కూడా మా అన్నోళ్ళు చెప్పినారు, వీడు చేయి దాటిపోయినాడు అనే విషయము మా చిన్నాయనతో కూడా వాళ్ళ నాయన మళ్ళీ చెప్పడం కూడా జరిగింది. కానీ చిన్నపిల్లల్ని వాళ్ళకు ఊహ తెలియని వయసులో వాళ్ళని రెచ్చగొట్టే మాటలతో వాళ్ళకు ఉన్నటువంటి గుడుకు స్వభావాన్ని ఆసరా చేసుకుని వాళ్ళతో నేరాలు చేయించాలనేటువంటి ఆలోచన మాత్రం అది పరిటాల శ్రీరామ్ది కరెక్ట్ కాదు. మమ్మల్ని పరిటాల శ్రీరామ్ వాడుకుంటా అన్నాడు, మాకేం సాయం చేయడంలే అని వీడు నిరుత్సాహపడినాడు. లవ్ ఫెయిల్యూర్ విషయము నిరుత్సాహపడినాడు, ఎవరు ఆర్థిక సాయం చేయడంలే. ఈ మధ్యనే వాళ్ళ ఆయన దోసకాయ డబ్బులు వచ్చినాయి, 11 లక్షలు 12 లక్షలు. వాళ్ళ ఆయన కూడా అడిగినాడు, అంతా వారం కిందనే 4-5 రోజుల కిందనే అడిగినాడు, ఒక 5 లక్షలు నేను అప్పులు కట్టుకుంటానని. వాళ్ళ ఆయన కూడా ఇయ్యం పోరా అన్నాడు. నన్ను మర్చిపోని వాళ్ళ ఆయనతో కూడా కొట్లాడి ఇంటికి పోయినాడు. రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వచ్చే టైంకి రైలు అడ్డంగా పోయి నిలబడినాడు. ఎడాన్ పొల్యూషన్ అయింది, బాడీ ఎగిరి పక్కన పడింది, 2 ట్రాక్ల మీద మధ్యలో పడింది, చనిపోయినాడు. ఇదే జరిగింది. దీనికి సంబంధించిన టెక్నికాలిటీస్ మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఈ ప్రెస్ మీట్ ద్వారా జిఆర్పి పోలీస్ని మరియు రాష్ట్ర డీజీపీ గారిని, ఎస్పీ గారిని అందరినీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఈ పిల్లోని మొబైల్ని సీజ్ చేసినారు, ఎగ్జామిన్ చేయండి. ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్, ఆ పర్టికులర్ సెల్ టవర్ కిందికి పోయినప్పుడు ఎవరెవరు కాల్స్ చేసినారు, ఇతను ఎవరెవరికి మెసేజ్లు పెట్టినాడు, ఎవరెవరితో చాట్ చేసినాడు, ఏమి ఫేస్బుక్ పోస్ట్లు ఏం పెట్టినాడు, స్టేటస్ ఏం పెట్టినాడు, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ చేయమని కోరుతా ఉన్నాం. చివరిగా నేను సూసైడ్ చేసుకుంటానా, నేను చనిపోతానని అనేసి వాట్సాప్ లో చాట్ చేసినట్టు, ఫేస్బుక్ లో చాట్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు మిత్రులు. ఎవరైతే డ్రాప్ చేసినాడో ఆ అబ్బాయి కూడా, బంగారు మురళిని కూడా విచారించండి. ఆ అబ్బాయి ఫోన్ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని చెక్ చేయండి. ఒకవేళ మెసేజ్ డిలీట్ చేసినా కూడా దాన్ని డిపార్ట్మెంట్ అనుకుంటే అవన్నీ కూడా రికవర్ చేయగలుగుతారు. అదేవిధంగా ఒక యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్ జరిగినా, ఎవరైనా ఏదైనా సూసైడ్ కేసు జరిగినా ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వాల్సింది ట్రైన్ డ్రైవరు, నెక్స్ట్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వాలా. దాదాపుగా 15-20 ట్రైన్లు పోతాయి ప్రతి రాత్రి. ఏ డ్రైవర్ అయినా రిపోర్ట్ ఇచ్చినాడా లేదా, ఇతని సెల్ ఫోన్ ఏ టైంకి ఆఫ్ అయింది, ఏ టైంలో చనిపోయినాడు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటి. నిన్న పోస్ట్ మార్టం జరిగింది, హడావిడిగా 6 గంటల పైన పోస్ట్ మార్టం స్టార్ట్ చేసి 7:30కు ముగించినారు. సాధారణంగా 5 గంటల లోపు మాత్రమే పోస్ట్ మార్టం చేస్తారు. మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని, వీడియో రికార్డింగ్ చేయండి పోస్ట్ మార్టం. ఆ వీడియో రికార్డింగ్ చేసినారో లేదో కూడా గమనించమని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఎఫ్ఐఆర్ లో ఇదొక సూసైడ్ అనే విధంగా ఎఫ్ఐఆర్ రాసినారు. అయితే వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే కంప్లైంట్ ఉందో దాంట్లో అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. పొద్దునే 6ంటికి ఒక అబ్బాయి బుల్లెట్ మీద వచ్చినాడు, 16-17 సంవత్సరాల అబ్బాయి బుల్లెట్ మీద వచ్చినాడు. ఆ కీమ్యాన్ అడిగినాడు, అంటే రైల్వేకి సంబంధించి ఇన్స్పెక్షన్ చేసేటువంటి వ్యక్తి, ట్రాక్ ఇన్స్పెక్షన్ చేసేటువంటి వ్యక్తి కీమ్యాన్ అంటారు. ఆ కీమ్యాన్ అడిగినాడు, మా వాడిని ఒకడు ఇక్కడ ట్రాక్ దగ్గర ఉన్నానన్నాడు, రాత్రి మెసేజ్ పెట్టాడు, ఏమైనాడంటే వీళ్ళు చచ్చిపోయినాడని చెప్తున్నాడు. వీళ్ళందరూ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సోమలతోటి విలేజ్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్రైవేట్ సీసీ కెమెరాలు ఉన్నాయి, గవర్నమెంట్ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల్లో ఫుటేజ్లు కూడా రికవర్ చేసి ఎగ్జామిన్ చేయమని కోరుతా ఉన్నాం. ఆ పక్కనున్న తోట వాళ్ళు, ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది అది పెద్ద ఎత్తున సౌండ్ వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేయమని కూడా కోరుతా ఉన్నాం.
ఈ అబ్బాయికి సంబంధించినటువంటి భార్య లేదా గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళతో ఫేస్బుక్ చాట్, వాట్సాప్ చాట్ చేసినారు. వాళ్ళందరినీ కూడా విచారించమని కోరుతున్నాం. ఎందువల్ల ఏమి లవ్ ఫెయిల్యూర్ అనేది ఎందుకు, ఏంది పరిస్థితి, ఎవరి వల్ల ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయమని కోరుతున్నాం. మరి అబ్బాయికి గతంలో తలకు దెబ్బ తగిలింది యాక్సిడెంట్ లో, మానసిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి నేను వెనకబడి వచ్చినాననేసి మురళి అనే అబ్బాయి, డ్రాప్ చేసిన అబ్బాయి చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మీరు విచారించి ఎంక్వైరీ చేయండి. ఇంకా మీకు అనుమానం తెలియకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయండి. నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి, డీజీపీ గారిని విజ్ఞప్తి చేసేది, ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసి సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఎందుకంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్లకు ఇది ఒక చెంపపెట్టు కావాలా. ఒక బాధ్యత లేని చెడిపోయిన పిల్లోడు, వీడు చెడిపోయి తాజెట్ట పోతే వనమంతా చెడిపోయిన వీడు చెడిపోయి దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చెడగొట్టేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీగా దీన్ని హై లెవెల్ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి బాధ్యతారహితమైనటువంటి కామెంట్స్ చేసిన పరిటాల శ్రీరామ్పై చర్య తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో జరిగింది నష్టం ఆ కుటుంబానికి జరిగింది. వాడు మీ పార్టీలో ఉన్నాడని వాళ్ళ నాయన కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు. మేము తెలుగుదేశం చేసినాం 24లో అని. తెలుగుదేశంకి చేసినా వాడు మా దగ్గరికి వచ్చినాడు సాయానికి. వాడు మా అన్నతో ఫోన్ చేసి మాట్లాడినాడు. మరి మీ దగ్గర ఉండి మీకు మీరు సాయం చేయాల్సింది పోయి మీరు సాయం చేయక వాడు సూసైడ్ చేసుకుంటే దాన్ని నీ వైఫల్యంగా ప్రజలు భావిస్తారనే ఉద్దేశంతో మా మీద అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రదర్శన నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండగా ఎక్కడ మా పార్టీ నుండి, మా సైడ్ నుండి ఎక్కడ ఎటువంటి హత్యలు కూడా జరగకుండా చూసినాం. ఫ్యాక్షన్ ని కట్టడి చేసినాం. పార్టీలు చూడకుండా కూడా నిరుత్సాహపరిచినాం. ఎవరైనా అటువైపు అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉంటే ఫ్యాక్షన్ వైపు నిరుత్సాహపరిచినాం. జరిగిన 2 హత్యలు కూడా తాటిచర్ల ఉప సర్పంచులు మీ వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళే చంపినారు, మా పార్టీ ఉప సర్పంచ్. అదేవిధంగా బిల్లె ఎల్లప్ప అనేసి టమాటా మండి నడుపుతా ఉన్నాడు కక్కలపల్లిలో, ఆయన కూడా మీ పార్టీ వాళ్ళే చంపినారు. మర్డర్ ఫర్ గెయిన్ అనొచ్చు అది. ఎందుకంటే ఈరోజు ఆడ గెయిన్ చెందుతా ఉండేది, లాభపడుతూ ఉండేది పరిటాల శ్రీరామ్. టమాటా మండిలో అంతకుముందు క్యాంపర్కు పంచాయతీకి 250 రూపాయలు చెల్లించేవాళ్ళు ఒక టమాటా వెహికల్. పంచాయతీ రసీదు ఇస్తే 250 రూపాయలు చెల్లించేవాళ్ళు. సంవత్సరానికి 70 లక్షలు 80 లక్షలు పంచాయతీకి ఆదాయం వచ్చేది. దాంతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగాయి. ఇప్పుడు మీరు వచ్చినాక ఆ బిల్లె ఎల్లప్పని చంపినాక ఎవరు కూడా పంచాయతీ టోల్ కలెక్ట్ చేసేదానికి, టమాటా మండి టోల్ కలెక్ట్ చేసేదానికి ముందుకు రాలే. మీరంటే భయంతో దాన్ని ఉపయోగించుకొని మీరే మీ మనుషుల్ని పెట్టి ఒక్కొక్క వెహికల్కి 2500 కలెక్ట్ చేస్తుంటే 10 రెట్లు కలెక్ట్ చేస్తున్నారు. అంటే దాదాపు టమాటా కేజీకి రూపాయి కలెక్ట్ చేస్తున్నారు. ఫలితం ఏంటంటే సంవత్సరానికి 7-8 కోట్ల రూపాయలు నేరుగా మీ ఖాతాలోకి వచ్చేకు, మీ పరిటాల ట్రస్ట్ ఖాతాలోకి వచ్చేదానికి మీరు చేసుకుంటున్నారు. ఇది కక్కలపల్లి గ్రామ ప్రజలే సాక్ష్యం. ఇంకా లిక్కర్ లో మీరు ఈ మధ్య గోవా లిక్కర్ స్మగుల్డ్ లిక్కర్ కూడా దొరకడం జరిగింది రప్తాలో. అంతకుముందు కర్ణాటక లిక్కర్ తెచ్చి అమ్మినారు. చంద్రబాబు నాయుడు గారు బ్రాందీ షాపులు టెండర్లు పిలిచినాక, వైన్ షాపులు టెండర్లు పిలిచినాక వైన్ షాపులన్నీ మీరే నడుపుకుంటున్నారు. ఎకరాకు 10 లక్షల నుంచి 20 లక్షలు డిమాండ్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళతో. నియోజకవర్గంలో 50 ఇసుకన్నా అమ్ముకుంటున్నారు. లారీకి 3000 మీకు కట్టాలా, గర్సుకు లారీకి 3000 మీకు కట్టాలా. సెటిల్మెంట్లు చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు. అయ్యా మేము మీ పార్టీ వాళ్ళకన్నా ముందు కట్టు, తర్వాత పార్టీ చూసుకుంటామంటున్నారు. మీ పార్టీ వాళ్ళకి వచ్చిన బ్రాందీ షాపులు కూడా మీరే ఆక్రమించుకున్నారు. దౌర్జన్యాలకు రాప్తాడు నియోజకవర్గాన్ని కేరా పడ్రస్గా మార్చినారు. ఈ 8 నెలల్లో మీరు చేసింది ఏమంటే దోపిడీ తప్ప మీరు చేసింది ఏం లేదు. ఇవన్నీ ప్రశ్నిస్తా మేము ప్రెస్ మీట్లు పెట్టడము, మీటింగ్లు పెట్టడము, మాట్లాడేది మొదలు పెట్టేటప్పటికి
మీరు మా అన్న మీద కేసు పెట్టినారు, మా రాప్తాడులో మా మండల నాయకుల మీద కేసులు పెట్టినారు. ఇప్పుడు మళ్ళీ ఈ కేసు కూడా, ఈ ఆత్మహత్య కేసు కూడా మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏమయ్యా అంటే ఈ మధ్య జరిగిన అందరినీ కాలువ లైనింగ్ టెండర్లు 900 కోట్ల లైనింగ్ టెండర్లు జరిగినాయి. 100 కిలోమీటర్ల మేరకు అందరినీ కాలువ మా నియోజకవర్గంలో, రాప్తాడు నియోజకవర్గంలో ఆ కాంక్రీట్ లైనింగ్ టెండర్లలో మీరు 50 కోట్ల రూపాయల కమిషన్ మాట్లాడుకుని టెండర్లు పిలిపించుకున్నారు. మేము ప్రభుత్వానికి అవి లైనింగ్ కాకుండా వెడల్పు చేసి, కాలువ వెడల్పు చేసి టెండర్లు పిలవాలన్న ఆలోచన ఉన్నాయి. లేదు, మీరు పట్టుబట్టి లైనింగ్ టెండర్లు పిలిపించుకున్నారు. కాంక్రీట్ లైనింగ్ అయితే తొందరగా అయిపోతుంది, తొందరగా ఎన్కాష్ చేసుకోవచ్చు, బిల్లులు వస్తాయి, తొందరగా కమిషన్ తీసుకోవచ్చు అనేసి. అయితే దాదాపుగా 100 కిలోమీటర్లలో కాలువలో నీళ్లు పారుతుంటే దిగువన 10 కిలోమీటర్లలో భూగర్భ జలాలు పెరిగి ఈరోజు వ్యవసాయం పెరిగింది రాప్తాడు నియోజకవర్గంలో. అంటే దాదాపుగా 2.5 లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలు పెరిగినాయి. అందరినీ తీసుకొచ్చినాక, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినాక ఇప్పుడు ఆ 2.5 లక్షల ఎకరాలని ఎండబెట్టైనా మీరు ఒక 50 కోట్లు సంపాదించాలనేటువంటి రాక్షస ఆనందంలోకి మీరు వెళ్ళిపోయినారు. కాబట్టి మీరు ఎంతసేపు కూడా మీ దోపిడీ కోసం ప్రజల్ని పనంగా పెట్టడం, రైతుల ప్రయోజనాలు పనంగా పెట్టడం, మీ దోపిడీని ప్రశ్నించే వాళ్ళపై అక్రమ కేసులు పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు కూడా ఇది జరిగింది. ఈ మహేష్ అనే అతని పైన, వీడి మీద నాకు తెలిసి 6వ 7వ కేసులు ఉన్నాయి. నాకు తెలిసిన ఎఫ్ఐఆర్లు కూడా స్క్రీన్ మీద ఎగ్జిబిట్ చేసినట్టున్నారు. ఎఫ్ఐఆర్ 6వ 7వ కేసులు ఉన్నాయి. దాంట్లో మెజారిటీ 4 కేసులు అనంతపురం టౌన్ లో ఉన్నాయి. అనంతపురం టౌన్ లో మా ప్రభుత్వంలో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ మీద దాడి చేసినారని మా బంధువుల మీద కూడా కేసులు పెట్టినారు. బిఆర్ఏలో చేపల సొసైటీ ఎలక్షన్ల విషయంలో గ్రామంలో మా పార్టీ లీడర్లను తెలుగుదేశం వాళ్ళు కొడితే వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే మళ్ళీ హాస్పిటల్లో వాడు మీరు పెంచుకున్నటువంటి ఒక పెంపుడు కుక్క హాస్పిటల్లో మళ్ళీ వాళ్ళని కలిస్తే ఆడ మా వాళ్ళ కంప్లైంట్ ఇస్తే మళ్ళా రివర్స్ మళ్ళీ అనంతపురం 1 టౌన్ పోలీసు వాళ్ళు 1 టౌన్ 2 టౌన్ మా వాళ్ళ మీద కేసు పెట్టినారు. బీఆర్ఏకి సంబంధించిన మా పార్టీ లీడర్ల మీద. మరి అన్యాయంగా మా మీదే 2 కేసులు పెట్టినారు. మరి వీని మీద కూడా 4 కేసులు పెట్టారు. మళ్ళీ పెట్టించింది ఎవరు, పెట్టించి మళ్ళీ మా మీద వాళ్ళు ముసుగొల్పింది ఎవరు? అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి కదా, మళ్ళీ ఏం చెప్తే పోలీసులు ఇస్తారా? మరి మీ ప్రభుత్వంలో మీ అమ్మాయి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారి మీద ఒక కేసు పెట్టినారు, ఒక కొడవిలి వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసినారు. ఇది ఎవరు పెట్టినారు? అది పోలీసు వాళ్ళు పెట్టినారా, మీరు పెట్టించినారా? పోలీసు వాళ్లకు కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ కడతారు, విచారణ చేసి నిజ నిర్ధారణ చేసుకుని ఛార్జ్షీట్ వేస్తారు. అది వాళ్ళ డ్యూటీ. అయితే వాని లేత మనసులో మీరు నాటిన విషయం బీజం. అది నాటింది అనంతపురం వల్ల మీరు నాటినారో మేము కేసులు పెట్టించినామని నాటినారు. మీరు ప్రచారం చేస్తున్నారు నిన్న మాట్లాడింది. అయినా వాడు మావాడని వాడిని హక్కును చేర్చుకుని వానికి సాయమే చేసినాం. మీరు రాజకీయం చేయడానికి మా గ్రామంలో కక్షలు కార్పణ్యాలకు ఆజ్యం పోయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, మా గ్రామంలో ఎటువంటి ఘర్షణ తలెత్తకుండా చూసుకున్నాం. మా నియోజకవర్గంలో ఎటువంటి ఘర్షణ తలెత్తకుండా చూసుకున్నాం. అక్కడ కూనీలు జరిగింది, చేసింది ఎవరున్నా కూడా అది మీ పార్టీ వాళ్ళే చేసినారు. దాంట్లో 2 మా పార్టీ వాళ్ళు చనిపోయినారు పోయిన 5 ఏళ్లలో కూడా. మన కొండపల్లిలో ఒక ఆడామని చంపినారు మీ పార్టీ వాళ్ళే, రామగిరిలో ఒక ఆడామని చంపినారు మీ పార్టీ వాళ్ళు. ఇట్లా జరిగినాయి తప్ప ఎప్పుడు కూడా తోపుదొట్టి ప్రకాష్ రెడ్డి అనేవాడు హత్య రాజకీయాన్ని ప్రోత్సహించలే. కాబట్టి నువ్వు చెప్పే కాకమ్మ కథలు ఎవరు నమ్మరు. మేము కూడా ఎస్పీ గారిని కోరుతాను, పత్రికా ముఖంగా రైల్వే పోలీసుని కోరుతాను. డీటెయిల్డ్ ఎంక్వైరీ అవసరం ఉంది. సిబిఐ ఎంక్వైరీ మేము డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ చేసి వాస్తవాలను ప్రజల ముందు పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఇది ప్రజాస్వామ్యంలో నా దగ్గరికి వచ్చే వాళ్ళు కేవలం నా దగ్గరికి వస్తారని ఏమి ఉండదు. ప్రకాష్ రెడ్డి దగ్గరికి వచ్చి పోయిన వానికి నీకేం చేశాడప్ప ప్రకాష్ రెడ్డిని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిందే మా మీద హేట్రేట్ ని ప్రచారం చేసుకుంటా, తప్పుడు ప్రచారం చేసుకుంటేనే వాళ్ళ అధికారంలోకి వచ్చింది. లేకుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చింది వాళ్ళ గొప్పతనం చూసి. ఇంకా
ఇంకా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఇంత తెలుగుదేశం పార్టీ బీటీఎం అనేది ఉంది మా రాప్తాడులో. అనంత వెంకటరామరెడ్డి దగ్గర 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర తిరిగిన వాళ్ళు నాకు మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు నాకు ఎలక్షన్లో అగెనెస్ట్ చేసినారు. ఎరిసామిరెడ్డి దగ్గర ఉండేవాళ్ళు నాకు ఎలక్షన్లో అగెనెస్ట్ చేసినారు. ఇప్పుడు వీళ్ళందరూ పోయి ఇప్పుడు మాధవ్ దగ్గర చేరినారు. వాళ్ళందరినీ కూడా మీరు చేర్చుకోమంటాను పరిటాల శ్రీరామ్ సందర్భంగా చేర్చుకొని మీ దగ్గర పెట్టుకుంటేనే ప్రొటెక్షన్ ఉంటుందేమో. వాళ్ళల్లో కూడా ఫ్యాక్షన్ ఉన్న వాళ్ళు, క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రేపొద్దున ఏం జరిగినా మళ్ళీ మా మీద కేసులు పెడతావా పరిటాల శ్రీరామ్? వాళ్ళందరినీ నీ దగ్గరే చేర్చుకో, నీ దగ్గరే పెట్టుకుని నువ్వు ప్రొటెక్ట్ చేసుకో, లేదా నువ్వే వాళ్ళనే ముందరనే పెట్టి రాజకీయం చేసుకో. ఎందుకంటే రేపొద్దున వాళ్ళకి ఏం నష్టం జరిగినా కూడా వాళ్ళందరికీ దాంట్లో రౌడీ షీట్లు ఉండే వాళ్ళు ఉన్నారు, క్రిమినల్ కేసులు ఉండే వాళ్ళు ఉన్నారు, చాలా రకరకాల వాళ్ళు ఉన్నారు. పోయి అమాయకుని దగ్గర చేర్చారు అతన్ని. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మళ్ళీ మీ పార్టీలోకి తీసుకొని ప్రొటెక్ట్ చేసుకోవాలైనా మళ్ళీ కూడా వాళ్ళు ఏదైనా సూసైడ్ చేసుకున్నా, వాళ్ళని ఎవరైనా చంపినా మళ్ళీ మా మీద నేను చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు బాబు. ఈ రోజే హెచ్చరిస్తాను. ఆ అమాయకుని తీసుకొచ్చింది మీరే. ఇది తీసుకొచ్చిన పాపం నష్టపోయినాడు. అతని దురదృష్టమో అతని స్వయం కృతాపరాధమో నష్టపోయినాడు. అతనికి ఏదో విధంగా న్యాయం చేయమని కూడా అడిగినాను. ఇంకోటి మీ అన్న రాజశేఖర రెడ్డి గారు ఈ చనిపోయిన మహేష్ ని ఫోన్లో బెదిరించినట్లే నిన్ను చంపుతాము, నిన్ను చేస్తామని వాళ్ళ నిన్ను ఆరోపించారు కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మా ఊర్లో మా ఇంటికి దగ్గరలో ఉండేవాళ్ళు. ఫోన్ చేసి మాట్లాడాల్సిన పనిలే, ఇంటికాడికి పిలిపించుకుంటే వస్తారు. మా ఊర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మా ఇంటికాడికి వస్తారు. మా ఇంటికాడికి వస్తారు, ఫోన్ చేస్తారు, పోతారు. ఊర్లో ఏదైనా గ్రామంలో మంచి కార్యక్రమం జరగాలంటే మా ఇంటికాడ నుంచి మొదలు పెడతారు. మాకు ఆ పెద్దరికం ఉంది. మేము ఆయన ఫోన్ చేసి బెదిరించాల్సిన అవసరమేముంది? మీకు ఏం సమస్యలు ఉంటాయి? మీరే కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి అన్ని అపోహలు కల్పించినవి చెప్తాను కదా. మన దగ్గర బీటీఎంలు ఉన్నాయని, బీటీఎం కల్పించిన అపోహలు, బీటీఎం కల్పించినటువంటి వాళ్ళ మైండ్ బ్రష్ చేసినారు. దాన్ని వాళ్ళని పిలుచుకొని దగ్గర పిలుచుకొని కూడా వానికి అర్థమయ్యేటట్టు చెప్పినాం రా నాయన, పనులు చేసుకుంటే డబ్బులు వస్తాయి, పెట్టుబడులు పెట్టుకోవాలా, పనులు చేసుకోవాలా, నీకు పనులు ఇప్పిస్తాము, బ్యాంకులో అప్పు ఇప్పిస్తాము అని పామవీరాంజనేయులు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సెంట్రల్ బ్యాంక్లో అప్పు ఇమ్మని. బతుకుదరు అంటే ఇట్లనే ఉంటుంది. నేను ఈజీ మనీ రాదు. ఎవరైనా ఈజీ మనీ వస్తుంది, వాళ్ళని బెదిరిస్తే వస్తుంది, వీళ్ళని ఎక్స్ట్రాక్షన్ చేస్తే వస్తుంది అంటే కేసులు వస్తాయి బాబు, ఏం రావాలని చెప్పి. వాడు మా పిల్లవాడు, వాడిని సంపాదన పెట్టాలా అనేటువంటి ఆలోచన మాకెందుకు వస్తుంది? మా మీద ఐటీడీపీ వాళ్ళు అన్యాయమైన పోస్ట్ పెట్టి మా క్యారెక్టర్ అసోసినేషన్ చేసి పరిటాల శ్రీరామ్ మాట్లాడారు, పరిటాల సునీత మాట్లాడారు, చంద్రబాబు నాయుడు మాట్లాడారు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి చెంచాలు మాట్లాడారు. మేము ఎంతమందిని చంపాలి? ఆ రకంగా పోస్ట్ పెట్టిన వాళ్ళని చంపడం అంటే అది రాజకీయంలో మామూలే సార్. మీరు మాట్లాడినారు, వాళ్ళు మాట్లాడినారు, అది అయిపోయింది. మేము ఏదైనా ఆన్ రికార్డు ఉంటే మాట్లాడినాం, ఏమైనా ఆన్ రికార్డు ఉంటే మాట్లాడినాం, రికార్డు ఉంటే మాట్లాడినాము. రక్త చరిత్ర సినిమాలో మర్డర్లు చేసిన పాత్ర పరిటాల రవి, దాని గురించి మాట్లాడినాం. రికార్డ్ ఎవిడెన్స్ వాళ్ళు తీసుకున్న సినిమా. అట్లా ఏదైనా రికార్డు ఉంటే మాట్లాడినాం తప్ప ఎక్కడ కూడా వేగంగా కామెంట్స్ చేయడం కానీ ఇది కూడా చేయలే, బాధ్యతాయుతంగానే మాట్లాడినాం. సరే, ఇంకొక విషయం, ఇందాక అనంత వెంకటరామరెడ్డి దగ్గర ఉన్న వ్యక్తులు చాలా మంది మాకు వ్యతిరేకంగా పనిచేశారంటే అది 4 టర్ముల నుంచి ఉంటుంది, 4 టర్ముల నుంచి ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సంస్కృతి. ఆయనకు తెలుసు వాళ్ళు పనిచేయించినట్టే కదా. నేను అనడం లేదు. ఆయనకు తెలుసు వీళ్ళు పని జరుపుకోవడానికి వస్తున్నారు ఆయన దగ్గరికి. ఆయనకు టౌన్ లో అవసరం ఉంటే వీళ్ళని ఆడుకుంటాడు. నాకు టౌన్ లో పని చేసినారబ్బా అంటాడు. అప్పుడు ఒకే పార్టీ కదా, మీకే ఓట్లు ఏమని చెప్పాలి కదా. చెప్తున్నాడేమో, ఆయన చెప్తున్నాడేమో, ఆయన చెప్పలేదని నేను అనలే కదా. అంటే వేయమని చెప్తున్నాడని వద్దని చెప్పినాడని ఆయన దగ్గర నాకు తెలియదు కదా ఆయన ఏం చెప్పేది. నాకు సబ్జెక్ట్ డీవియేషన్ వద్దు. ఈ రోజుకి మళ్ళీ దానికి సంబంధించి ప్రెస్ మీట్ తప్పకుండా పెడతా. తొందరలోనే 5వ తేదీ లోపలే పెడతా. అన్ని మాట్లాడతాం. ఈ రోజుకైతే మా పిల్లోడు చనిపోయినాడు, వాడు సూసైడ్ చేసుకున్నాడు. వాడిని వాని ఫ్రెండ్స్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని అందరినీ కూడా విచారించండి. టోటల్గా టెక్నికల్ ఎంక్వైరీ చేయమంటాను. ఇందులో లేమెన్ కామెంట్స్ ఎవరైనా చేయొచ్చు. ఫోన్ మాట్లాడుతుంది. Phone will give all the evidences. WhatsApp chat will give all evidences. Facebook post will give all evidences. నాకు వానికి వెరీ మైన్యూట్ మినిమం కాంటాక్ట్స్
మాకు మినిమం కాంటాక్ట్. నేను కూడా ఫస్ట్ టైం ఒకసారి చూసినాను అంతే. మినిమం కాంటాక్ట్. వాళ్ళ నాయన అయితే మావాడే. పరిటాల సునీత మీద చెప్పులేసిన కేసులో ప్రధాన ముద్దాయి మల్లెడ్డి. పరిటాల శ్రీరాము బండ్ల మీద రాళ్ళేసి పరిటాల శ్రీరామ్ తరిమి కొట్టిన కేసులో కూడా ప్రధాన ముద్దాయి వాళ్ళ ఆయన మల్లెడ్డి మావాడే 2019లో. ఎలక్షన్లకు ముందు కూడా 2 నెలల వరకు కూడా వాళ్ళు మా దగ్గరికి వచ్చినారు. వాడు పోయినారని నిన్న చెప్తా అంటే వింటున్నాం. మాకు తెలియదు కదా ఎంతమంది అవతలు పోయి పని చేసినారు, ఎంతమంది పని ఇట్లా ఒక్కోసారి ఎగ్జిబిట్ చేసి మాకు పని చేసినారు అనేసి వాళ్ళు చచ్చిపోయినప్పుడు చెప్పే బదులు ఒకటేసారి వీళ్ళంతా మాకు పని చేసినారని చెప్తే పోతారు కదా. వాళ్ళన్నా ప్రొటెక్ట్ కాబడతారు కదా. మీరే చంపి కేసులు మా మీద పెడితే టీడీపీ బీటీఎం ఎవరైతే ఇక్కడ మా అనంతపురం టౌన్ లో ఉన్న లీడర్ల దగ్గర పార్క్ చేయబడినారో వాళ్ళని మీరే చంపి మా మీద కేసులు కడితే, కాబట్టి మీరే మీ దగ్గరే పెట్టుకోండి నీకు కోరుతాను. అది ఈ రోజు సబ్జెక్ట్ అది. కాబట్టి ఈ కేసు మా పరిటాల కుటుంబానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద, తోపుదుర్తి సోదరుల మీద దుష్ప్రచారం చేయకపోతే వాళ్లకు రాజకీయ ఉనికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే శ్రీరంగ నీతులు, చేసేవన్నీ దోపిడీ కార్యక్రమాలు. ప్రజలకు పోయి వాళ్ళ ఓట్లు అడిగేదానికి ఏం లేదు. జగనన్న చెప్పినటువన్నీ చేసినాడు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఏమి చేయలే. ప్రజల కడుపులు కొట్టినారు. ఈరోజు ప్రజల దగ్గర పోయి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా గత 5 సంవత్సరాలు అదే TV5, అదే ABN, అవే మీడియా, అదే ఛానల్స్ ఆగడాలంటే ఇంకా మీ ప్రభుత్వమే ఉంది కదా. సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నాం, ఆగడాలని ఏవేవో పెడతాన్నారు. RTV ఒకటి, బిగ్ టీవీ అయితే ఒకటి బెడ్రూమ్ లో వచ్చి చూసినట్టు మాట్లాడతాడు. పద్ధతి కాదు, బాధ్యత ఉండాల. సమాజానికి వాస్తవాలు తెలియజెప్పాల్సినటువంటి ఛానల్స్ పెయిడ్ ఆర్టిస్టుల మాదిరి బిహేవ్ చేస్తే ఎట్లా? నేను అదే మరి మీడియాను కూడా ప్రశ్నిస్తా ఉండేది. నేను ఆడ జరిగిందో లేదో పోస్ట్ మార్టం అవ్వనే లేదు, ఇంకా FIR కట్టనే లేదు, ఇంకా మొత్తం మీరే ఇన్వెస్టిగేషన్లు చేసేస్తున్నారు. వాళ్ళ కాల్ డేటా రాలేదు, ఫోన్లు సీజ్ కాలేదు, సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంటే డిసీజ్డ్ పర్సన్ది లేదా లాస్ట్ ఫోన్ కాలర్ది, లాస్ట్ మెసేజెస్ పెట్టిన వాళ్ళు ఏమి కూడా అసలు ఇన్వెస్టిగేషన్ జరగలేదు. అది క్లియర్ గా పొద్దున 10 గంటలకే GRP వాళ్ళు సూసైడ్ కేసు రాసి FIR కట్టేసినారు. కట్టేసిన FIR మీద మీరు దాన్ని 10 సార్లు కంప్లైంట్ రాయడము, వాళ్ళకి ఇవ్వడము, పోలీసు వాళ్ళకి, GRP వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఇంత మేము కట్టలేము కేసు అంటే తీసుకోవడం, పరిటాల శ్రీరామ్ ఇంటికాడ కూర్చోవడం, లాయర్లకు ఇవ్వడం, మళ్ళీ రాయడం. అంటే చనిపోయిన కుటుంబానికి నువ్వు ఏం సాయం చేస్తున్నావు? వానికి ఇంతవరకు ఏం సాయం చేసినావు? ఒక 50 లక్షలు ఇచ్చిండొచ్చు కదా వానికి. పరిటాల శ్రీరాము 5,000 కోట్లు ఆసాం కదా, ఒక 50 లక్షలు ఇచ్చిండొచ్చు కదా. వానికి 78 లక్షలు అప్పులు ఉన్నాయి ఈరోజు. నువ్వు వానికి సాయం చేసింటే వాని తరఫున నువ్వు వాళ్ళ నాయన ఎట్లన్నా మలుచుకోవచ్చు. లేదా ఇప్పుడు వాళ్ళ నాయన నీ పక్క నువ్వు చెప్పిన స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ మీడియాకి చెప్పినాడంటే నువ్వేమైనా డబ్బులు ఇచ్చి చెప్పించినావా? కాబట్టి ఇవన్నీ కూడా పిల్లాట్లు కాదు. నేను ఆయన చూసినాడు ఫ్యాక్షన్, మద్దెలచేరు వాళ్ళు చూసినారు, కనుముక్కుల వాళ్ళు చూసినారు, ఏం సాధించినారు? అందరూ పోయినారు. తరం మారింది, టెక్నాలజీ పెరిగింది. మాకేం ఉపాధి ఇస్తారు? మా గ్రామం ఏం అభివృద్ధి చేస్తారు? మాకు చదువులు చెప్పిస్తారా? మాకు వసతులు కల్పిస్తారని ప్రజల డిమాండ్. ఈరోజు మీ కహానీలు వినేదానికి, మీ పాత చరిత్రను, చెత్త కాగితాలు చదివేదానికి ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి మారమని కోరుతా ఉన్నా. ఇంకా అదే పాత మూస పద్ధతిలో పోతే కాలమే సమాధానం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.